వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల మహాదీక్ష. అద్దె వాహన డ్రైవర్ల వేతనాలను 55,000 రూపాయలకు పెంచాలి. పవన్ కళ్యాణ్ తెలంగాణ జనాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి భూములను అమ్ముకొని డబ్బు దండుకున్నాడు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రకటించాలని ఈరోజు ఈ యొక్క ఇందిరా పార్క్లో మహాదీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా రేపు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తారీఖు ఉంది కాబట్టి ఆ 2వ తారీఖు నాడు తప్పకుండా మేమందరం కష్టపడ్డాం, ఈ యొక్క తెలంగాణ నుంచి పోరాటం చేశాం కాబట్టి మా యొక్క కోరిక ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కోరిక తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో 2017 నుంచి మరి పెద్ద ఎత్తున పోరాటం చేసి ముందుకెళ్ళాలి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 90 డిపోలు మరి తిరుగుతూ కార్మిక చైతన్య యాత్ర చేస్తూ అప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి యూనియన్ కూడా తెలంగాణ జాతీయ మజ్దూర్. తెలంగాణ జాతీయ మజ్దూర్ ఏదైతే చిరకాల వాంఛ ఆర్టీసీ కార్మికుల వాంఛ అది, అందువల్ల తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ మరి ఈరోజు ముందుకు రావడం జరిగింది. అయితే కొంతమంది నాయకులు దీన్ని వెనక్కి నెట్టే విధంగా మరి అశ్వత్థామరెడ్డి అదేవిధంగా ఈదురు వెంకన్న మరి ఇది ఎన్నికలే ముందు పెట్టండి, మరి ఏదైతే ప్రభుత్వంలో విలీనం లేట్ అయినా పర్వాలేదు అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ ప్రకటన ఇవ్వడంతో ఈరోజు ప్రభుత్వం మళ్ళీ ఒక అడుగు వెనకేస్తూ మళ్ళీ యూనియన్లను మేము ఎన్నికలు జరుపుతాం, ఇప్పుడు మాత్రం మేము ప్రభుత్వంలో విలీనం చేయము అనే విధంగా మాట్లాడడం జరుగుతున్నది. అది సరి అయిన విధానం కాదు. యావత్ ఆర్టీసీ ఉద్యోగుల కోరిక ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది అది విలీనం చేయాలని సందర్భంగా కోరుతాం. గతంలో అన్నది కాదు, వాళ్ళు ఏమైనా అంటే ఫస్ట్ కూడా వాళ్ళు డైరెక్ట్ లేబర్ కమిషన్ తోటి ఒక లెటర్ ఇచ్చేసి మాకు ఎన్నికలే జరుపుండని, ఈ విధంగా మరి మేనేజ్మెంట్ దగ్గర ఒకటి, ప్రభుత్వం దగ్గర ఒకటి, కార్మికుల దగ్గర ఒకటి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటిది ఆసరా చేసుకొని ఈరోజు ప్రభుత్వం ఆ విధంగా చెప్తా ఉన్నది. మరి గతంలో చెప్పినట్టుగా ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఇప్పుడు కూడా అట్లనే కంటిన్యూగా ఉండాలి. అంటే వర్కర్ల వ్యతిరేకత వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడడం లేదు, వాళ్ళ అవసరానికి యూనియన్లు ఉంటే మాకు చందాలు వస్తాయి, మాకు డబ్బులు వస్తాయి అనే విధంగా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అటువంటిది ఏర్పడింది. నా పేరు నర్సింగ్ యాదవ్, మాది తెలంగాణ హైర్ వెహికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. తెలంగాణలో ఎన్ని హైర్ వెహికల్స్ ఉన్నాయో అంతా ఒక జేఏసీగా ఏర్పడి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మా సమస్య ప్రతి నెల గవర్నమెంట్ మాకు ఇచ్చేది 33,300, అది ఏమాత్రం మాకు సరిపోతలేదు. అదే పెంచమని చెప్పి దాదాపు 9 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం అడిగినాము, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని కూడా అడిగినాము. ఎన్నిసార్లు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్దామంటే మమ్మల్ని బ్యాండ్ ఓవర్ చేసి టోటల్గా మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ పెట్టుకుపోయారు. ఇప్పుడు 12 గంటలకు వదిలితే మేము ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఎమర్జెన్సీగా. ఇది మా డిమాండ్ ఏంటంటే ఎవ్రీ మంత్ మాకు 1వ తారీఖు మా పేమెంట్ కావాలి. రెండోది పెండింగ్ బకాయి బిల్లు వెంబడే చెల్లించాలా. రాబోయే స్కూల్ ఫీజులు కట్టుకోవాలా. పిల్లల బుక్స్ మాకున్న ఆర్థిక ఇబ్బందులు ఏమీ తట్టుకోలేకపోతున్నాం కాబట్టి అతి త్వరలో మాకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలా. ఎవ్రీ మంత్ మాకు బిల్స్ రావాలా 1వ తారీఖు లోపు. మా బకాయి రేటు పెంచాలా, హైర్ వెహికల్ రేటు పెంచాలా. ఇది మా సొంత డిపార్ట్మెంట్ మాకున్న ప్రాబ్లమ్స్ ఇవి. కాబట్టి దయచేసి అధికారులు, ముఖ్యమంత్రి కానీ మన డిప్యూటీ సీఎం కానీ మా యొక్క కోరికను మన్నించి అతి త్వరలో మా యొక్క పేమెంట్స్ రిలీజ్ చేయాలా, మా జీతాలు పెంచాలా. మేము బతకలేకుండా బతుకుతున్నాం. ఈ యొక్క అద్దె వాహనాల వల్ల మేము చాలా నష్టపోయినాం. సుమారు ఎంతమంది ఉంటారు? సుమారు తెలంగాణ వ్యాప్తంగా 5,000 పైన వెహికల్స్ ఉంటాయి. 5,000 పైన వెహికల్స్ ఉంటాయి. అందరు ఇదే ఇబ్బంది, ఒకరు చెప్పుకోలేకపోతున్నారు. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో నడుస్తున్న అద్దె వాహనాలని నిలిపేస్తాం. అతి త్వరలో ఈ నిర్ణయం తీసుకుంటాం. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలా. మాకు ఆయన ద్వారా మాకు హెల్పింగ్ కావాలా, అది నేను కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే
ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్లుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు సూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మా ఉద్యమ ఆకాంక్షలో పరిరక్షణలో భాగంగా మొట్టమొదటిది మా అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడం. హైదరాబాద్ నగరానికి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో కేటీఆర్ నాయకత్వంలో 388 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి ఇంటింటికి మంచినీళ్ళు కూడా అందరికి వచ్చి ఆర్డినేట్ వచ్చే విధంగా ఇలా 4th ఫేజ్ కానీ 3rd ఫేజ్ కానీ ఉన్నటువంటి నిరుపేద బిడ్డలుంటే డైలీ వాటర్ ఇచ్చే విధంగా, అది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చే విధంగా, రోడ్లు ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా, పార్కులు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించాము. ఈ మా హౌసింగ్ బోర్డులో మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ కావాలంటే స్విమ్మింగ్ పూల్ కట్టించాం. 14 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ కట్టి వదిలిపెడితే దాన్ని కంప్లీట్ చేసి 20 కోట్లు జాయిన్ చేసి దాన్ని కట్టించాం. పార్కులన్నీ డెవలప్ చేశాం. 9th పేజ్లో 2.5 ఎకరాల ల్యాండ్ కమర్షియల్ బిట్టు, కేబీబీ కాలనీకి సంబంధించిన హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే కేటీ రామారావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కార్పొరేటర్ గారు ఇది మా ప్రజలకు కావాలి అంటే 24 అవర్స్లో జీవోదిచ్చి దానికి 10 కోట్లు శాంక్షన్ చేసి హెచ్ఎండి ద్వారా డెవలప్ చేయమని చెప్పి ఆ రోజు ఇమ్మటి జీవో వేయడం. లేకపోతే ఈరోజు అమ్మేటోళ్ళు వాళ్ళు ఈ రోజు కల్లా ఆ రోజు ఆ కార్యక్రమం చేయకపోతే అది నత్తనడక నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను 4th పేజ్కి వెళ్ళాను. ఆ రోజు నా 4th పేజ్ ఉన్నటువంటి అంత నిరుపేదలు అక్కడ ఫంక్షన్ హాల్ కట్టించాను. ఆ ఫంక్షన్ హాల్ ఏంటి అంటే 10,000, 8,000, 5,000 ఫంక్షన్ హాల్, చిన్న ఫంక్షన్ హాల్. ఇలా ఫంక్షన్ హాల్ పోవాలంటే నిరుపేదలు కట్టుకోలేకపోతున్నారని బీదల కొరకు ఫంక్షన్ హాల్ కట్టిస్తే దానికి ఇప్పుడు లాగేసి కాంగ్రెస్ వాళ్ళు లీడర్ దగ్గర ఆధీనంలో ఉందని ఆఫీసర్ బహిరంగంగా చెప్పారు. కావాలంటే మీకు వీడియో పంపిస్తాను. ఆఫీసర్ల సమక్షంలో చెప్పారు. ఆడ కమిటాలు ఉంది ఇంకోటి, దానికి నేను ఎమ్మెల్యే ద్వారా బడ్జెట్ ద్వారా మున్సిపల్ బడ్జెట్ ద్వారా 2 డబ్బులు పోనేసి మహిళల కొరకు కుట్టు మిషన్లు నేర్పించి నిరుపేదలకు కుట్టు మిషన్లు ఇచ్చి అది చేస్తే అది గుంజుకొని దానికి తాళం వేసుకొని కాంగ్రెస్ లీడర్ దగ్గర ఉందని చెప్తారు ఆఫీసర్. ఎక్కడ ఉందంటే పేరుతో సదా చెప్తారు. ఆ పేరు నేను వాడను, నా స్థాయి మనుషులు కాదు కాబట్టి నేను వాడను. ఇది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. అంటే ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీలను కూడా మీరు ఆధీనం తీసుకొని తాళాలు వేసుకొని ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎట్లా? సర్దార్ పటేల్ నగర్లో ఆ రోజు 6 ఫేజ్లో ఆ రోజున కూరగాయల మార్కెట్ మన కూరగాయలని ప్రైవేటోనికి ఇస్తే ఆ రోజు నడుస్తలేదని చెప్పేసి దాన్ని మేము అక్కడ ఉన్నటువంటి నిరుపేదల అసోసియేషన్లకు గుడికి ఇన్కమ్ లేదంటే వాళ్ళు కొనుక్కున్నారు. ఆ రోజున అది గవర్నమెంట్ది కాదు. దానికి ట్యాక్స్ కట్టిన దాకా గూల కొడతామని చెప్పి సర్దార్ పటేల్ని ఇబ్బంది పెట్టడం, 6 ఫేజ్ ఉన్నటువంటి అసోసియేషన్లు ఇబ్బంది పెట్టడం. ఇక డబ్బాలు అయితే ఇష్టాంశాన డబ్బాలు తీసేస్తూ ఉన్నారు. నిరుపేదను ఇలా నాన్ వెజ్ అమ్మేటోని కానీ, చేపలు అమ్మేటోని కానీ, రోడ్డు మీద ఉన్నోళ్ళని కానీ వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. ఇక ప్రజలు భయబందులు ఉన్నారు. ఇది మంచి కాదు ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. మీరు ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారు వస్తుండో అని చెప్పి మీకు ఇన్ఫార్మ్ చేసినాం. ప్రోటోకాల్ ప్రకారం మీకు మెసేజ్ పెట్టాం. నేను ఇలా వస్తున్నా పలానా 9 గంటల కంటే తాళాలు వేసి ఉన్నాయి. ఒకరు చూసుకుంటున్నారు. ఏందా 7 ఉందని గట్టిగా అందరూ అడిగితే
పలానా కాంగ్రెస్ ఆయన ఇంట్లో ఉంది సార్ అని చెప్పి ఆ ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేసే పరిస్థితి. అలా చూస్తే కాంగ్రెస్కు కుర్చీలో కూడా కాంగ్రెస్ బెంచ్లకు వాళ్ళ పొజిషన్లు వేయడం, ఇది ప్రజల సొత్తా, మీ కాంగ్రెస్ కార్యాలయ సొత్తా? మన మున్సిపల్ జిహెచ్ఎం కమిషనర్ ఏం చేస్తుంది? ఆమె దృష్టి కూడా నేను కనీసం 2 నెలల కింద తీసుకెళ్లాను. మన జెర్సీ ఏం చేస్తున్నాడు? ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో ఓపెన్ చేస్తున్నారు ల్యాండ్ గుంజుకొని. ఆ రోజు ఉన్నటువంటి కులస్తులకు ఇచ్చాం మేము, ఓ సాగర్ వాళ్ళకి ఇచ్చాం, మంగళ వాళ్ళకి ఇచ్చాం, సెంటరింగ్ వాళ్ళకి ఇచ్చాం బిల్డింగ్లు కట్టి. కానీ ఈరోజు అట్లా లేదు. వాళ్ళ సిస్టమ్ వచ్చి కాంగ్రెస్ కార్యాలయాలు పెట్టుకొని, తాళాల దగ్గర పెట్టుకొని, ఇంటికాడ పెట్టుకొని, ఏ హోదాతో ఇంట్లో పెట్టుకుంటున్నారు మీరు? మీరు ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏది కాదు. ఇలా ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇంత భయంకరంగా జరుగుతుంది. అభివృద్ధి సున్నా. అన్న మా కేబీబీ కాలనీ ల్యాండ్లను అమ్మేస్తుంది, సుమారుగా 2,000 కోట్ల రూపాయలు అమ్మేసుకొని పోతిరి, ఇంకా అమ్మని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒక్క గజం జాగమ్మలే 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం, కానీ అది అమ్మేస్తున్నారు. మాకున్న డెవలప్ చేయండి. మీరు అమ్ముకపోయిన దాంట్లో ఒక 10% మాకు ఇచ్చిన మా కాన్షియన్స్ డెవలప్ అవుతుంది. మా డబ్బు మీరు తీసుకోపోతారు తప్ప మా కాన్షియన్స్ ఇచ్చింది ఏం లేదు, సచ్చింది ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నారు మా వాళ్ళు పార్కులలో కూడా బెంచ్లు వేసి అలా పేర్లు పెట్టుకుంటారు అని. న్యాయమా అది? పార్కులు గవర్నమెంట్ పార్కులు, జిహెచ్ఎంసీ డబ్బులతోని ప్రజల ట్యాక్స్ కట్టిన పార్కులు 2 బెంచీలు పెట్టేసి ఆ బెంచీల మీద వాళ్ళ తాత పేరు ముత్తాత పేరు పెడితే ఏమన్నట్టు? పొద్దున పార్కులు చేసి చచ్చిపోయిన వాళ్ళు ముఖాలు చూడాలన్నా? పొద్దున లేవని వీళ్ళు. అందుగురించి ఆ రోజున పివి నరసింహరావు పార్క్ అని, డాక్టర్ అంబేద్కర్ పార్క్ అని, మహాత్మా గాంధీ పార్క్ అని 6వ పేజ్లో ఉన్నటువంటిది అన్నిటి కూడా పేర్లు పెట్టాం. పేర్లు ప్రైవేట్ వాళ్ళ పేర్లు ఉండదని పేర్లు పెట్టాం, ఆనీలే పెట్టాం, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాం. అన్ని పేర్లు పెట్టి ఆ రోజు డెవలప్ చేస్తే ఈ రోజు అందులో 2 బెంచ్లు వేసి కట్ చేసుకుంటా సిగ్గు శరం ఉండాలి. మనిషి అనేటోడు ఇటువంటి పనులు చేయొద్దు. రాజకీయంలో ఉన్నట్టు ప్రజలకు సపోర్ట్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి తప్ప ఈ రకమైనటువంటి మంచి పద్ధతి కాదు. ఎవడైతే చేస్తుండో ఇది ప్రజల సొత్తు. అది ఎవరి ఇష్టమైన అధికారం ఉంది, నేను ఏది చేస్తా నడుస్తా అనుకుంటే ప్రజలు ఊకోరు. ప్రజలకు ఆగ్రహానికి గురైందంటే మంచి వాళ్ళు పోయిరు. నువ్వు లెక్క కాదు. మీరు డెవలప్మెంట్ చేసి చూపెట్టాం ఆ రోజు. పని చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో నేను ముందు సహకరిస్తా అని చెప్పాను, ఇప్పుడు సహకరిస్తా అని చెప్తా ఉన్నాను. నా ప్రజల కొరకు ఏమైనా చేస్తాను, కానీ మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం వెంటాడుతాను. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటాడుతాను. మీరు డబుల్ బెడ్రూమే కాదు, 2,500 కానీ, 4,000 పింఛనే కానీ, అమ్మాయిలకు 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తాను పింఛనే, అమ్మాయిలను మోసం చేసిందే కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. నా కాన్షియన్స్ డెవలప్ చేయండి. నా కాన్షియన్స్ అమ్ముకున్న పైసలనే పెట్టండి. ఇప్పటికే నా హౌసింగ్ బోర్డులో ల్యాండ్లు అమ్ముకొని పోయారు. ఆ డబ్బు నా కాన్షియన్స్కే చెందాలి. నువ్వు అమ్ముకోపోయిందంటే ఒక 20% పెట్టండి చాలు, నా కాన్షియన్స్ డెవలప్ అవుతుంది. నాది అమ్ముకొని ఇష్టానుసారం చేసుకోనికి ఏం లేదు. మీరు చేసింది ఏం లేదు 3 ఏళ్ళల్లో. మేము చేసిన 10 ఏళ్ళలో చేసిన అబుద్ధే తప్ప ఆయన జరిగింది ఏమి లేదు. చెయ్యరు, మీరు చెయ్యబోరు కూడా. గతంలో కూడా మీరు ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్మారు, అప్పుడు 3,000 కోట్ల రూపాయలు. మళ్ళీ కాంగ్రెస్ అధికారం వస్తే మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతారు. ఇది మా దౌర్భాగ్యం, మా ప్రజల దౌర్భాగ్యం. మీకు మీలో ఆదరించిన పాపానికి ఇలా ప్రజలు జరుగుతున్న అన్యాయాలు చూస్తుంటే ఇంటికి నీళ్లు లేవని మొత్తుకుంటున్నారు. పోతే నీళ్ళు వస్తలేవు అంటున్నారు, ఆడనే నీళ్ళు వస్తలేవు అంటున్నారు. ఏమవుతుందంటే ఏమైతుందో చెప్తలేరు, ఒకరికో కోఆర్డినేషన్ లేదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అటువంటి నేను కమిషనర్ గారికి ప్రెసిడెంట్ చెప్తా ఉన్నా. నేను పొద్దు నుంచి కమిషనర్ కూడా నేను ఫోన్ చేస్తున్నా, లేపుతలేదు, బిజీ ఉన్నట్టున్నది. నేను అఫీషియల్గా కమిషనర్ కలిసినా సరే ఈ పార్కుల పేర్లు కానీ, ఈ మున్సిపాలిటీ బిల్డింగ్లు కానీ ఏవైతే వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆధీనంలో తీయాలి. ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో ఇవాళ సాగర్ ఆయలమ్మకు సంబంధించినటువంటిది కానీ, కుమర భీముకు సంబంధించినటువంటి కానీ కొన్ని బిల్డింగ్లు కట్టించి ఆ రోజు నేను అది వాళ్ళకే చెందాలి. వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళని భయపెడుతున్నారు. ఎక్కడ కాంట్రాక్ట్ ఉంటే కాంట్రాక్ట్లను భయపెడుతున్నారు. ఎవడన్నా పెద్ద కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళ దగ్గర కమిషన్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మానుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మీరు అనుకుంటున్నారేమో ఇక మాది రాజ్యం ఉంటుంది, మేము నడిపించిన వాళ్ళు నడుస్తామని. రేపు తట్టుకోలేరు. గుర్తుంచుకోండి, ప్రజా సేవ చేయనివాడు, ప్రజలకు మోసం చేసిన వాడు, ప్రజలు తిరగబడ్డారంటే బంగ్లాదేశ్లో ఏ రకంగా తిరగబడ్డారో ఆ గతి తెచ్చుకోకమని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.